హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మార్కెట్ విశేషాలు 30 జూలై. ముందుగా బీఎస్సీ సెన్సెక్స్ 99.56 పాయింట్లు పెరిగి 81,455.40 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 0.12%కి ఈక్వల్ మాట. ఇది నిఫ్టీ 50 21.2 పాయింట్లు పెరిగి 24,857.30 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 0.09%కి ఈక్వల్. ఇది మొత్తం మీద అడ్వాన్సెస్ 21, డిక్లైన్స్ 29. మార్కెట్ స్టాటిస్టిక్స్ మనం చూసుకున్నాం అనుకోండి, అడ్వాన్సెస్ అనేవి 1597, డిక్లైన్స్ 1112. అదే 52 వీక్ హై అనుకోండి 220, 52 వీక్లో 19. అప్పర్ సర్క్యూట్స్ 159, లోవర్ సర్క్యూట్స్ 38. నిన్న ఈవినింగ్ నుండి ఈరోజు వరకు రిజల్ట్స్ అనేవి ప్రకటించినవి కొన్ని మనం చెప్పుకుందామండి. అడానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, వీళ్ళు క్వార్టర్ ఆన్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉంది. అదేవిధంగా ఇరాన్ ఇయర్ అది కంపేర్ చేసుకున్నా చాలా ఎక్కువ ఉందండి. కాబట్టి అడానీ టోటల్ గ్యాస్ అనేది పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయండి. అదానీ విల్మార్ లిమిటెడ్, ఇది కూడా అంతేనండి. ఆల్ టైమ్ రికార్డ్ లాగా అన్ని క్వార్టర్ల కన్నా చాలా ఎక్కువ వచ్చిందండి ఎన్పి అనేది, నెట్ ప్రాఫిట్. క్వార్టర్ ఆన్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్న, ఇరాన్ ఇయర్తో కంపేర్ చేసుకున్న చాలా ఎక్కువగా ఉన్నాయండి. 323 కోట్లు, లాస్ట్ క్వార్టర్లో 156 కోట్లు అండి. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, ఇది మనం కంపేర్ చేసుకుంటే ఇరాన్ ఇయర్ మీద బెస్ట్గా ఉంది, కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్లో చాలా కొంచెం తక్కువగా ఉందన్నమాట. లాస్ట్ క్వార్టర్లో 97 కోట్లు అయితే ఇప్పుడు 93 కోట్లు ఉంది. ఇరాన్ ఇయర్ ప్రకారం అయితే 79 కోట్లు ఉందన్నమాట. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్, దీని తాలూకా రిజల్ట్స్ వచ్చాయండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ అండి. లాస్ట్ క్వార్టర్లో 2,842 కోట్లు అయితే ఇప్పుడు 355 కోట్లు మాత్రమే, అంటే చాలా తగ్గిపోయింది నెట్ ప్రాఫిట్ అనేది. ఇరాన్ ఇయర్తో కంపేర్ చేసుకున్నా చాలా తక్కువ ఉందండి, అప్పుడు 6,203 కోట్లు. కాబట్టి దీని తాలూకా షేర్ ప్రైస్ అనేది తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. ఇండియా గ్లైకాల్స్ లిమిటెడ్, దీని తాలూకా రిజల్ట్స్ వచ్చాయండి. ఇది కూడా అంతే అండి. లాస్ట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్న, ఇరాన్ ఇయర్తో కంపేర్ చేసుకున్న చాలా ఎక్కువ ఉన్నాయండి. అంటే ఈసారి నెట్ ప్రాఫిట్ అనేది చాలా బాగా వచ్చిందన్నమాట. లాస్ట్ క్వార్టర్తో అయితే 37 కోట్లు, అప్పుడు ఇప్పుడు 46 కోట్లు. ఇరాన్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే అప్పుడు 40 కోట్లు, ఇప్పుడు 46 కోట్లు అండి. అంటే కొంచెం బాగా డెవలప్ అయింది కంపెనీ, బాగా మంచి పనితనంలో ఉందన్నమాట. జై బాలాజీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇది లాస్ట్ ఇరాన్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువగా ఉందండి. అప్పుడు 170 కోట్లు అయితే ఇప్పుడు 208 కోట్లు. కానీ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే, లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే అప్పుడు 272 కోట్లు, ఇప్పుడు 208 కోట్లు మాత్రమే. కాబట్టి ఎన్పి అనేది క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే తగ్గిందండి. జిందాల్ డ్రిల్లింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇది ఈరోజు సడన్గా మొత్తం రిజల్ట్స్ వచ్చేటప్పటికి 13.67% పెరిగిపోయిందండి. అంటే 82 రూపాయలు పెరిగింది, 682.95 దగ్గర క్లోజ్ అయిందన్నమాట. ఇది దీని తాలూకా రిజల్ట్స్ వచ్చాయండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే తక్కువ, ఇయర్ ఆన్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ అండి. అప్పుడు 20 కోట్లు అయితే ఇప్పుడు 22 కోట్లు. ఒకవేళ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే అప్పుడు 32 కోట్లు, ఇప్పుడు 22 కోట్లు తగ్గిందండి. కానీ ఇయర్ ఇయర్ బేస్ వల్ల ఇది ఈరోజు మార్కెట్లో పెరిగింది అనుకోవచ్చు. జిందాల్ సా లిమిటెడ్, ఇది కూడా అంతేనండి. ఈరోజు 6.37% అప్ అయిందండి, పెరిగింది. ఇయర్ ఇయర్ బేస్తో కంపేర్ చేసుకుంటే అప్పుడు 276 కోట్లు, ఇప్పుడు 446 కోట్లు ప్రాఫిట్ వచ్చిందండి. లాస్ట్ క్వార్టర్తో మనం కంపేర్ చేసుకుంటే 529 కోట్లు అప్పుడు, ఇప్పుడు 446 కోట్లు, అంటే తగ్గిందన్నమాట ప్రాఫిట్ అనేది. కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, దీని తాలూకా రిజల్ట్స్ వచ్చాయండి. ఇదైతే మాత్రం 2 సార్లు, అంటే ఇరాన్ ఇయర్తో తగ్గింది, క్వార్టర్ ఆన్ క్వార్టర్తో కూడా తగ్గిందన్నమాట. ఇరాన్ ఇయర్తో అయితే అప్పుడు 126, ఇప్పుడు 117. అదేవిధంగా క్వార్టర్ ఆన్ క్వార్టర్తో అయితే అప్పుడు 150, ఇప్పుడు 117. మొత్తం మీద అన్ని కోట్లలోనే మనం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ మనం మాట్లాడేది ప్రాఫిట్స్ కోసం మాట్లాడుతున్నామండి. లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్,
దీని తాలూకా రిజల్ట్స్ వచ్చాయండి. ఇది క్వార్టర్ ఆన్ క్వార్టర్ కానీ ఇయర్ ఆన్ ఇయర్ కానీ చాలా బాగా వచ్చాయండి. కాబట్టి ఈ షేర్ అనేది ఇంకా ముందు ముందు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. దీంట్లో ఎవరైనా బై చేస్తే చేసుకోవచ్చు. అప్పుడు 403 కోట్లు అయితే ఇప్పుడు 557 కోట్లు అండి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే అప్పుడు 277, ఇప్పుడు 557, అంటే డబల్ కన్నా ఎక్కువ. కాబట్టి ఈ షేరు ఇంకా ముందు ముందు పెరిగే అవకాశాలు బాగుంటాయి. అంటే ఇప్పుడు నెగిటివ్లో ఉన్నా సరే ఫ్యూచర్లో బాగా పెరుగుతుందండి ఇది. మంగళూరు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్. ఇది లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే తగ్గిందండి. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే 10 రెట్లు పెరిగిందండి నెట్ ప్రాఫిట్ అనేది. కాబట్టి ఇది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి పెరుగుతుంది బాగానే. క్వెస్ కార్ప్ లిమిటెడ్. దీని తాలూకా రిజల్ట్స్ వచ్చాయండి. లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువగా ఉంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే తక్కువగా ఉందండి. లాస్ట్ ఇయర్ అయితే 33, ఇప్పుడు 85. లాస్ట్ క్వార్టర్ అయితే అప్పుడు 103 కోట్లు, ఇప్పుడు 85 కోట్లు. కాబట్టి అంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్తో అయితే తగ్గింది. ఇయర్ ఆన్ ఇయర్తో అయితే డబల్ కన్నా ఎక్కువగా పెరిగిందన్నమాట. రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా లిమిటెడ్. దీని తాలూకా రిజల్ట్స్ వచ్చాయండి. ఇది మైనస్లోనే ఉంది, నెట్ లాస్ మాట. క్వార్టర్ ఆన్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే కొంచెం పెరిగిందండి. అంటే చిన్న ప్రాఫిట్ పెరిగి లాస్ అనేది తగ్గిందన్నమాట. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మాత్రం కొంచెం లాస్ అనేది పెరిగిందన్నమాట. అప్పుడు 22 కోట్లు అయితే ఇప్పుడు 26 కోట్లు లాస్ అండి. మొత్తానికి ఇందులో ఉండేవాళ్ళు ఎవరైనా సరే బయటకు వచ్చేయటం చాలా మంచిది. షా మెటాకార్ప్ లిమిటెడ్. ఇది మీరు బై చేసుకోవచ్చండి. అందరూ పెన్నీ స్టాక్ అంటారు కదా, చిన్న స్టాక్ ఇది. ₹5.27 ఉంది ప్రస్తుతానికి. ఈరోజు 5.40% పెరిగిందండి. అప్పటికి అప్పర్గా 5.5కి వెళ్ళి మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చిందన్నమాట. అంటే 27 పైసలు పెరిగినట్టు. ఈరోజు 5.40% పెరిగింది. దీని కనుక మీరు బై చేసుకున్న ఇది ₹8, ₹9, ₹10 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి చూసుకొని బై చేసుకోండి. ఇది ఆల్ టైమ్ రికార్డ్ నెట్ ప్రాఫిట్స్ అనేది సంపాదించింది అండి. 23 కోట్లు ప్రజెంట్ దీని నెట్ ప్రాఫిట్ అండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ 1,42,00,000 అంటే 1 కోటి, ఇప్పుడు 23 కోట్లు, అంటే సుమారుగా 20 టైమ్స్ ఇంక్రీజ్ అయిందండి ఇది. అలాగే ఇయర్ ఆన్ ఇయర్తో మీరు కంపేర్ చేసుకున్న 1.25 అంటే 1,25,00,000 అప్పుడు, ఇప్పుడు 23 కోట్లు. ఎలా చూసుకున్నా సరే ఈ షేర్ మీకు పరిగెత్తే ఛాన్స్ ఉంటుందండి. ప్రస్తుతానికి తక్కువలో ఉంది కొంచెం. ఇప్పుడు ఎవరైనా బై చేసుకుంటే మంచి పెన్నీ స్టాక్గా మనం చెప్పుకోవచ్చు. షా మెటాకార్ప్ లిమిటెడ్. తైన్వాలా కెమికల్ అండ్ ప్లాస్టిక్ ఇండియా లిమిటెడ్. దీని తాలూకా రిజల్ట్స్ వచ్చాయండి. మనం లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్న ఇయర్ ఆన్ ఇయర్తో కంపేర్ చేసుకున్నా సరే ఇది బాగానే ఉన్నాయండి దీని రిజల్ట్స్. ప్రస్తుతానికి 79 లక్షల ప్రాఫిట్లో ఉంది. లాస్ట్ అయితే 44 లక్షలు లాస్లో ఉండేదండి లాస్ట్ క్వార్టర్ అయితే. ఇయర్ ఆన్ ఇయర్తో బేస్ చేసుకుంటే అప్పుడు 26 లక్షల ప్రాఫిట్ ఉండేది, ఇప్పుడు 79 లక్షలు అండి. అంటే డబల్ కన్నా త్రిబుల్, అంటే ఉన్న రేటు మీద ఇంకో 2 రేట్లు పెరిగింది, త్రిబుల్ రేటు మాట ఇది. ఐడియా ఫోర్జ్ టెక్నాలజీ లిమిటెడ్. ఇది ఈరోజు 12% డౌన్ అయిందండి. ఇది డిఫెన్స్కి సంబంధించిన షేర్ మాట, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్. దీని తాలూకా రిజల్ట్లు వచ్చాయండి. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే అప్పుడు 12 కోట్లు, ఇప్పుడు 2 కోట్లు అండి. చూడండి ఎంత డౌన్ అయిపోయింది, అంటే 6 రేట్లు డౌన్ అయిపోయింది. ఒకవేళ ఇయర్ ఆన్ ఇయర్తో బేస్ చేసుకున్నామంటే మనం అప్పుడు 19 కోట్లు, ఇప్పుడు 2 కోట్లు. మరీ డౌన్ అయిందండి బాగా. కాబట్టి ఈ షేర్ ఇంకా డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి 3 నెలల్లోని ఈ షేర్ అనేది దీని వాల్యూ తగ్గిపోతుంది బాగానే. ఒకవేళ ఏమైనా ఆర్డర్లు వస్తే మళ్ళీ పెరగవచ్చు. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. దీని మీద ఎంతోమంది చాలా ఆశలు పెట్టుకున్నారు, కానీ రిజల్ట్స్ అనేవి దగ్గరలోకి వచ్చి ఆగిపోయాయండి. లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఎక్కువగా ఉందండి. అప్పుడు 241 కోట్లు అయితే ఇప్పుడు 279 కోట్లు, పర్వాలేదు. కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్తో మనం కంపేర్ చేసుకుంటే అప్పుడు 283, ఇప్పుడు 279, అంటే 4 కోట్లు డౌన్ అయిందండి. కాబట్టి ఈ షేరు ఈరోజు డౌన్ అయిందని మనం చెప్పుకోవచ్చు. కానీ తర్వాత అయినా పెరుగుతుంది ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఎందుకంటే ఈవీ కోసం బాగా దీన్ని క్యాల్కులేట్ చేస్తున్నారు. ఈవీలో బాగా ఉపయోగపడుతుంది ఇది. ఇకపోతే ఈరోజు టాప్ గైనర్స్ అండ్ అప్పర్ సర్క్యూట్స్. మాలు పేపర్ 20% ఇంక్రీజ్ అయిందండి. ఇది ₹100 లోపు షేరు, కొంచెం చూసుకోండి అందరూ కూడా.
ఫైబర్ వెబ్ ఇది కూడా 19.99% అంటే 20% కింద లెక్క. ఇది కూడా 100 రూపాయల లోపు షేరేనండి, ₹53.55. ఫైడెల్ 18.57%. 97 MOFSL 34 ఇది 17.36% పెరిగిందండి. ఎక్సిటా ఇది కూడా 100 రూపాయల లోపు షేరు అంటే 30 రూపాయల లోపు అండి, 16.86% పెరిగిందండి. TCPL ప్యాక్ ఇది 16.73% పెరిగిందండి. స్కిప్పర్ పీపీ ఇది 14.34% పెరిగిందండి. అషాహి సాంగ్ 14.02% పెరిగింది. ఇది నిన్న మనకి 20% అప్పర్ సీల్. ఇది అసాహి సాంగ్ ఈరోజు 14%, అంటే 2 రోజుల్లో మనకి 34% రిటర్న్స్ అనేది ఇచ్చిందండి. కొంచెం ఒకసారి ఇటువంటివన్నీ గమనించండి. జిందాల్ డ్రిల్ 13.85% పెరిగిందండి. ఇది కూడా రిజల్ట్స్ ఏవో వచ్చాయి జిందాల్ డ్రిల్. తర్వాత వినీత్ ల్యాబ్ 12.8%, ఇది కూడా మీకు 100 రూపాయల లోపు షేరేనండి, 12.8% పెరిగింది. మంగళూరు కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ ఇప్పుడే మనం చెప్పుకుంటున్నాం దాన్ని రిజల్ట్స్ ఏవో వచ్చాయని చెప్పి, 12.22%, ₹139.15 ఉందండి ఇది. తర్వాత స్పేస్ నెట్ 11.83% ఇంక్రీజ్ అయింది. ఇది కూడా 50 రూపాయల లోపు షేర్ అండి, ₹31.49 ఉంది ప్రస్తుతానికి. ఇవన్నీ బాగా రోజు అబ్జర్వ్ చేస్తుండండి, రోజు చెప్తూనే ఉన్నాను నేను. ఎందుకంటే కొంతమంది ఎవరెవరో అడుగుతున్నారు గెయినర్స్ వల్ల లాసర్స్ వల్ల ఏంటి ఉపయోగం, కొంత ఐడియా వస్తుంది మీకు. ఏ షేర్ పెరుగుతుంది, ఏ షేర్ తగ్గుతుంది, ఏ షేర్ రోజు పెరుగుతుంది, ఏ షేర్ రోజు తగ్గుతుంది, ఇటువంటివన్నీ తెలుసుకుంటేనే కదా మీరు పెట్టుబడి పెట్టగలరు. PCBL ఇది కూడా నిన్న మొన్న అది పెరిగిందండి, 10.74% పెరిగిందండి. ట్రాక్ ఎక్సెన్ 10.59% పెరిగిందండి. ఇది 100 రూపాయలకి దగ్గరలో, అంటే 103 రూపాయలు ఉంది కాబట్టి దగ్గర అనుకోవచ్చు మాట మనం. పరాదీప్ ఇది కూడా అప్పుడే ఇది రెండోసారి మూడోసారి 10% రావడం అండి, 10.47%, 94.88. సిల్గో 10.4%, ఇది 100 రూపాయల లోపు షేర్ అండి, 50 రూపాయల లోపు, ₹38.65 ఉంది. స్పోర్ట్ కింగ్ ఇది కూడా మొన్న పరిశీలి పడిందండి, 10.19%. SCL ఇది కూడా అంతేనండి, 10% అప్పర్ సీల్ అండి. TPLP లాస్టర్ 10% అండి. ప్లాస్టిక్ మాట ఇది, TPL ప్లాస్టిక్. సరే, AVP ఇన్ఫ్రా ఇది కూడా మొన్న అప్పర్ సీల్ పడిందండి, ఇది 10%. ఇది ఒకసారి చూస్తూ ఉండండి, నేను ఏదో చెప్తున్నానని కాదు. EFFWA 9.99%. IEL 9.99%, ఇది ₹10.09 అండి, ₹11 ఈ షేరు. ఆర్విన్ డెన్ 9.99%, ఇది ₹38.87 అండి. నమన్ 9.98% అండి. అదేవిధంగా మనం సుజలాన్ జెన్టెక్ కోసం మనం చెప్పుకున్నామండి, ఆల్రెడీ రోజు చెప్తూనే ఉన్నాను మీకు. ఆ రెండు కూడా అద్భుతమైన ఫలితాలు ఇచ్చాయి. నెట్ ప్రాఫిట్ అనేది ఇంకా చాలా ఎక్కువ అన్నమాట. కాబట్టి ఆ 2 షేర్స్లో ఎవరు కొనుక్కున్నా సరే ఈ పాటికి నిన్న 5%, మొన్న 5%, ఈరోజు జెన్ టెక్నాలజీ కంటిన్యూ 2 రోజులు అప్పర్ సీల్ పడుతుందని కూడా చెప్పాను మీకు. మొన్న నిన్న ఈరోజు 3 రోజులు అప్పర్ సీలే పడిందండి. సుజలాన్ కూడా మీకు అలా అప్పర్ సీల్ పడుతూనే ఉంటుంది. అది 90 వరకు కంపల్సరీ ఎదిగే షేర్ అండి. అది చూసుకోండి, అది చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చాయి 2 కూడా. నెక్స్ట్ ఇన్స్విఫ్ట్ లిమిటెడ్, ఇది 50 రూపాయల లోపు షేర్ అండి, ₹24.61 దగ్గర ఉంది, ఇది 10% అండి. GSTL ₹49.20, ఇది కూడా 10% అండి. పార్శ్వనాథ్ ఇది కూడా నిన్న మనకి అప్పర్ సీల్ పడ్డాయి. చూసుకోండి, చిన్న షేర్లు చాలా బాగా ఎదుగుతున్నాయి. వీటి తాలూకా రిజల్ట్స్ అన్నీ కూడా చూసుకుంటే చాలా బెస్ట్ మాట. ఇది కూడా 10% అండి, 14.39, ₹15 షేరు. కాన్కోడాస్ 7.34, ఇది కూడా మొన్న పడిందండి. కాన్కోడాస్ 9.88% అండి. IIFL సెక్యూరిటీస్ 9.77%. స్కిప్పర్ 9.55%. పాలిప్లెక్స్ 9.53%. రిట్కో 9.43%. సిల్లీమాంక్స్ ఇది కూడా సిల్లీమాంక్స్ మొన్న అప్పర్ సీల్ పడిందండి. ఈరోజు కూడా 9.43%, ₹23.10 కొనుక్కునే షేర్లు అండి. ₹100 లోపు చాలా అడిగారు చాలామంది,
కాబట్టి అబ్జర్వ్ చేసుకోండి అని చెప్పేసి చెప్తూనే ఉంటున్నాను మీకు. పీటీఎల్ 9.34%, ₹47.18 అండి. ఏఎండి ఇండస్ట్రీస్ 9.26%, ఇది ₹76.79 అండి. చూడండి ఎన్ని వస్తున్నాయి మనకు ₹100 లోపు షేర్లు ఇప్పటికి చెప్పినవి. యారో గ్రీన్ 8.85% అండి. నైకా 8.75%, ఫైన్ ఆర్గానిక్స్ 8.55%, క్యామ్స్ 8.53%. ఈ క్యామ్స్ చూడండి, ఇది మొన్న లాస్ట్ 1.5 మంత్లోనే 3,100-200లో చూశాను నేను. ఇప్పుడప్పుడే ఇది ₹4,650 పెరిగిపోయింది. ఎందుకంటే వీళ్ళు గూగుల్ వాళ్ళతోటి ఏదో టైఅప్ అయ్యారన్నమాట. గ్లోబస్ పిఆర్ 8.29%, ప్రోజనర్ 8.18%, ఇది కూడా ₹33.74 అండి. జిందాల్ ఫోటో 8.09%, ఫోర్స్మోట్ 8%, అదానీ ఎన్సోల్, దీనికోసం మొన్నే చెప్పాను మీకు. అదానీ ఎన్సోల్ అంటే అంత ఎదుగుదల ఉండకపోవచ్చు, 1,200-1,300 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. 7.9%. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే అది ఇంక్రీజ్ అయ్యిందన్నమాట నెట్ ప్రాఫిట్ అనేది. అదేవిధంగా అదానీ విల్మార్ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చిందండి. అది కూడా ఎవరైనా కొనుక్కోవచ్చు, అదానీ విల్మార్. తర్వాత కెరీర్ పి 7.9%, మహేశ్వరి 7.89%, ఇది ₹71 అండి, ₹100 లోపు షేర్ ఇది. నహర్ స్పిన్నింగ్ 7.83%, జీ మీడియా 7.77%, ఇది కూడా ₹14.71 అండి. ఇండో అమీన్ 7.76%, ₹162. అమీన్ ప్లాస్ట్ ఏఎంఎన్ ప్లాస్ట్ 7.69%, ₹337 అండి. ఇవి ఈరోజు మనకి టాప్ గైనర్స్. ఎందుకంటే 5%కి మనం రాలేదు చెప్పుకోవడానికి, కాబట్టి ఆ సుజలాను, జెన్ టెక్నాలజీ ఈ రెండు చెప్పడానికి స్పెసిఫిక్గా మధ్యలో చెప్పాను నేను. టాప్ లాసర్స్ అండ్ లోవర్ సర్క్యూట్స్. ఇండో RE1 15.3% అండి, అంటే ₹3.01 లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్, అంటే ₹10 లోపు షేరు, పెన్నీ స్టాక్ మాట ఇది. ఎన్డిఎల్ వెంచర్ 13.3% డౌన్ అయిందండి. ఐడియా ఫోర్జ్ ఇందాక మనం చెప్పుకున్నాం, ఇది ఐడియా ఫోర్జ్ 11.44% డౌన్ అయిందన్నమాట. డిఆర్ఎల్ 10% డౌన్ అయిందండి. వస్వాని 7.39%, ఆర్హెచ్ఎల్ 7.04%, డిపిఈఎల్ 6.93%, విబిఎల్ 6.49%, మెరైన్ ట్రాన్ 6.19%, ఎక్సెల్ 6.17%, ఏహెచ్ లీస్ట్ 5.67%, గేటెక్ 5.56%, ప్రో 5.34%, కాన్సే 5.27%, పరాస్ పెట్రో 5.22%. ఈ షీట్లో కూడా మీరు చూసుకోండి, ₹100 లోపు షేర్లు చాలా ఉన్నాయి. అంటే ఇవి ఎదగవని కాదు, ప్రస్తుతానికి ఏవో కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి కానీ, లేకపోతే లాస్లు అనౌన్స్ చేసి కానీ, లేకపోతే ప్రాఫిట్ తగ్గడం కానీ, ఇటువంటి వాటి వల్ల ఇవి షేర్లన్నీ కూడా కొంచెం డౌన్ అయ్యాయి. కొంచెం బాగుంటే వాటి పరిస్థితి అవి కూడా పెరుగుతాయి కంపల్సరీగా, పెరగవని కాదు. అందుకే అబ్జర్వ్ చేయమని చెప్పేసి చెప్తున్నాను. టాప్ లాసర్స్ సెకండ్ పేజ్ యాంటాగ్రాఫిక్, ఇది మొన్న కూడా ఫుల్ డౌన్ అయింది, చిన్న షేర్ అయినా చూసుకోండి. ఇది 5.11%. సువిధ, ఇది కూడా డౌన్ అయింది 5.09%. కూల్ క్యాప్స్ 5.06%. జీవీకే పిల్, ఇది కంటిన్యూస్గా ఫుల్ డౌన్ అవుతూనే వస్తుందండి. మరి ఏ రోజున పరిగెడుతుందా లేదా చూడండి ఒకసారి, ప్రాఫిట్స్ లాసెస్ అన్నీ గమనించండి. 5.05%. ఎంటీఎన్ఎల్ చాలా రోజుల తర్వాత మనకి చూడండి బాగా పరిగెత్తింది, గవర్నమెంట్ షేరు. ఇది ఎందుకు లాసుల్లో ఉంది, ఎందుకు పరిగెడుతుందో తెలియదు అనేసి అన్నాను కదా, ఇప్పుడు మళ్ళీ డౌన్ స్టార్ట్ అయింది 5.01%. ఏవిఎస్ఎల్ 5% డౌన్, పన్సారీ 5%, డ్రోన్ 5%, డిసిఎంఎన్విఎల్ 5%, జీటీఈసి జైనెక్స్ 5%, ఎస్ఎస్ఎఫ్ఎల్ 5%, అర్హమ్ 5%, కోర్ 5%, ఒమన్ కాట్ 5%, లక్ష్మీ కాట్ 5%, ఓఎల్ఐఎల్ 5%. ఇందులో కూడా మీకు ₹100 లోపు చాలా షేర్లు ఉన్నాయండి. అంటే మీరు గమనించడానికి, బై చేయడానికి
వీటి తాలూకు ప్రాఫిట్స్ బాగుండి కూడా డౌన్ అయింది అనుకోండి, ఏదో చిన్న చిన్న అలా అంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ డైరెక్టర్స్ మారటం కానీ, లేకపోతే ఏదైనా ప్రమోటర్స్ కొంచెం తగ్గడం కానీ, ఇటువంటివి ఉండటం వలన ఈ షేర్లు అనేవి డౌన్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అవి తర్వాతైనా పెరుగుతాయి, ప్రాబ్లం ఉండదు. 52 వీక్ లో ఇండో RE1 ఇది ₹3.01 దగ్గర 10 పైసల దగ్గర ట్రేడ్ అవుతుందండి. DPEL ₹90.65, RNFI ₹180.10, SPCL 290, ఫోకస్ ₹126.90, సెక్యూర్ క్రెడ్ 7.75, RE లిమిటెడ్ ₹85.50, జురాలాక్స్ ₹74.05, అజిల్ ₹857.10, మెడి ఆర్గ్ ₹81.95, SCLMC 58, అంబే ₹74.15, మాధవ్ బాగ్ ₹140.15, SBI సిల్వర్ ₹81.41, ఫాల్కాన్ టెక్ ₹66.30, ఈక్విటాస్ బ్యాంక్ ₹81.96, YCCL ₹24.10, తున్వాల్ ₹52.05, VL ఇన్ఫ్రా ₹83.75 అండి. ఇందులో చాలా షేర్లు రోజు డౌన్ అవుతూనే ఉన్నాయి, అంటే లోవర్ ప్రైస్కి వచ్చేస్తున్నాయి అన్నమాట 52 వీక్ లో. కాబట్టి ఈ షేర్లోని ఎక్కడైనా సరే పనితనం బాగుందనుకోండి, ఆ షేర్లు అట్టే పెట్టుకుంటే కంపల్సరీ అవి పెరిగే అవకాశాలే ఉంటాయన్నమాట. ఒక్కసారి అన్నీ గమనించండి నేను చెప్తున్నవన్నీ కూడా. ఇవి ఈరోజు మార్కెట్ విశేషాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. అదేవిధంగా 10 మందికి షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే అప్డేట్స్ కోసం, మరిన్ని మంచి వీడియోల కోసం, అప్డేట్ కోసం చేయండి సబ్స్క్రిప్షన్. థ్యాంక్ యూ. జై హింద్.